మార్కు వ్యూహమని అంటున్నారు. ఈసారి చంద్రబాబు సీఎం అయితే చాలా మార్పులు చేస్తారంటున్నారు. గత పాలనకు భిన్నంగా ఆయన ఆలోచనలుంటాయని చెబుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు ఈసారి అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. 2019లో తన కుమారుడు తాను ఇద్దరూ కేబినెట్లో ఉండడం వల్లనే విమర్శలొచ్చాయి కాబట్టి ఈసారికి ఆయన్ని పక్కన పెట్టి మిగిలిన వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. అంతేకాదు తనకు బంధుప్రీతి లేదు అని చెప్పుకోవడంతో పాటు కుటుంబ పాలన అన్న విమర్శలకు ఆస్కారం లేకుండా చూసుకుంటారంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ పార్టీ కూడా టీడీపీ కూటమిలో ఉంది. దాంతో బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకమని అంటున్నారు. దాంతో బీజేపీ నుంచి ఎలాంటి అసంతృప్తులు రాకుండా చూసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు. 2019లో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తన కుమారుడు కేటీఆర్ని, మేనల్లుడు హరీష్ రావుని మంత్రి పదవులకి చాలా కాలం పాటు తీసుకోలేదు. కొంత కుదురుకున్నాక తీసుకున్నారు. అలా చంద్రబాబు కూడా చేయొచ్చని అంటున్నారు. ఇక టీడీపీని బలోపేతం చేసే విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ చిన్నబాబుని పార్టీ కార్యక్రమాలకే ఎక్కువగా వాడుకుంటారు అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వం మీదనే ఫోకస్ ఉంటుంది. అప్పుడు పార్టీ మీద శ్రద్ధ తగ్గుతుంది. అదే తర్వాత కాలంలో కొంప ముంచుతుంది. For more videos like this, subscribe Big TV channel.